లిఫ్ట్లో ఉంటే భయం ఉంటుంది, లిఫ్ట్లో వెళ్ళరు, లేకుంటే కార్లో రకరకాల మానసిక రుగ్మతలు ఉంటాయి. ఇవన్నిటికి కూడా రెండు కారణాలు ఉంటాయి. మన బ్రెయిన్లో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ ఒకటి, రెండోది మనం చిన్నప్పటి నుండి ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా గమనిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఏం చూస్తున్నాం. సో మనం జీవితాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి కూడా మన స్ట్రెస్ అనేది తయారవుతుంది. సో ఈ ధ్యానం అనేది ఆ జీవితాన్ని సరిగా చూసే శక్తిని ఇస్తుంది. మన జీవితాన్ని సరిగా గమనిస్తే, సరిగా అర్థం చేసుకుంటే అది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేంత వరకు వెళ్ళదు. అంటే జబ్బులు వచ్చిన తర్వాత ధ్యానం చేయడం కాదు, చిన్న వయసు నుండే ధ్యానము, యోగా, శాకాహారం మొదలు పెడితే సరైన దృక్పథం ఏర్పడుతుంది మనలో. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా చూడాలి, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆ లోతైన బుద్ధి మనకు ధ్యానం ద్వారా ఏర్పడుతుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడంటే, మనకి సరైన ఆలోచనలు ఉండాలి, మొదటి నుండే సరైన వాక్కులు ఉండాలి, అంటే మన మాటలు సరిగా ఉండాలి, మన చేతులు సరిగా ఉండాలి, మనం చేసే పనులు, మన ధ్యానం సరైన ధ్యానం చేయాలి, మనం చేసే కర్మలు సరైన కర్మలు చేయాలి. ఏది సరైనది ఎలా తెలుస్తుంది మీకు? ధ్యానం చేసినప్పుడే ఏది సరైనదో తెలుస్తుంది. తల్లిదండ్రులకు ధ్యానం లేదనుకోండి, వాళ్ళకి ఏది సరైనదో తెలియకపోతే పిల్లలకి సరైనది ఏదని ఎలా నేర్పిస్తారు? కాబట్టి ఆల్రెడీ ముందు జనరేషన్స్ వాళ్ళకి ధ్యానం తెలియక నష్టపోయారు. కానీ మనము ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పిల్లలకి ఈ యోగా, ధ్యానము, శాకాహారము వీటి మీద బాగా బోధించాలి. అప్పుడు వాళ్ళ పెద్ద వయసు వచ్చాక ఆ జబ్బు రాకముందే ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అలా సరైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. అప్పుడు జబ్బు రాదు. అనేక మానసిక జబ్బులు ఎందుకు వస్తున్నాయి? అతనిలో పరిపక్వత లేదు, జీవితాన్ని సరిగా చూసే దృష్టి లేదు, సరైన కోణం లేదు, ఆ స్ట్రెస్ని తట్టుకోలేకపోతున్నాడు. కానీ ధ్యానం చేస్తే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో ఈ జీవితాన్ని చూసే దృష్టి మారిపోతుంది. అంతా ఒక నాటకంలాగా, ఒక ఆటలాగా, ఒక పాటలాగా, ఒక నృత్యంలాగా, ఒక డ్యాన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏది కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం లేదు. ప్రతిదీ సరదాలాగా కనబడుతుంది. ప్రతిదీ సరదాగా సహజంగా ఉన్నప్పుడు ఆ మనిషి డిప్రెషన్కి లోనుగాడు. డిప్రెషన్ అంటే ఈ జీవితం దండగా, నేను ఇంకా బ్రతకకూడదు, నాకు ఎవరి సహాయం లభించదు, హోప్ లేదు ఇంకా అనేటువంటి ఒక నిహిలిస్టిక్ థాట్స్ వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని డిప్రెషన్ అంటారు. అంటే అతనికి ఆత్మజ్ఞానం ఉంటే అలాంటి ఆలోచనలు రావు. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉండదో వాళ్ళలోనే ఈ సూసైడల్ థాట్స్ వస్తాయి, డిప్రెసివ్ థాట్స్ వస్తాయి. నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని తెలుసుకునే వ్యక్తి ఈ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నింటినీ కూడా ఎదుర్కొంటాడు. వాటిని సమస్యలు ఉంటే ఉండొచ్చు, దాంతోపాటు బ్యాలెన్స్డ్గా ప్రయాణించే శక్తి ధ్యానం ద్వారా వస్తుంది.